హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది, ఒక ఐటీ తప్ప. సో మీకు ఎలా అనిపించింది మార్కెట్ మొత్తం ఓవరాల్గా ఈరోజు మనం చూసుకున్నట్లయితే? ఓవరాల్ గా యాక్చువల్లీ నేను ఫ్లాట్ లో క్లోజ్ అయింది. సో Okay. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ అయ్యి 80 పాయింట్స్ తో పాజిటివ్ చూస్తాం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో అయితే 250 పాయింట్స్ అరౌండ్ Okay. ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా 250 పాయింట్స్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 95-100 పాయింట్స్. ఓకే, ఓకే ఒక్క ఐటీ మాత్రం మీరు చెప్పినట్టు నెగిటివ్ లో ఉంది. ఓకే సో నాకు తెలిసి నేను ఏమనుకున్నానంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం వార్ ఇష్యూస్ చూస్తున్నాం. అది మోస్ట్లీ అంత చూసినా డైల్యూట్ అయిపోతుంది. మేబీ ఇంకా ఆల్మోస్ట్ ఫ్యూచర్ లో నీకు తెలిసి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నా ఒపీనియన్. అది ఓకే ఓకే ఇప్పుడు ఈ నిఫ్టీ ఆల్మోస్ట్ 22,000 దాకా అయిపోయినట్టుంది రీసెంట్ గా కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది రీసెంట్ వార్ లో. ఎందుకంటే దాని యూ కెన్ టెక్నికల్లీ నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ Yes. ట్రేడర్ గా. టెక్నికల్ గా నాకేం అర్థం అవుతుందంటే ఇక్కడ నుంచి సస్టైన్ అయినా కానీ ఫాల్ అయితే బిగ్ ఫాల్ అంత డ్రాస్టిక్ గా పడిపోవడం అలా అయితే జరగదు. అంటే మనం లాస్ట్ ఈ మంత్ లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక 20-25 డేస్ బ్యాక్ మనం చూస్తుంటే నిఫ్టీ 50 హ్యూజ్ గా పడిపోయింది. ఈవెన్ 21,000 20,000 మనం చూసాం. సో అలాంటి ఫాల్ మళ్ళీ ఫ్యూచర్ లో రాబోతుందండి. ఐ మీన్ మీ అనాలిసిస్ ప్రకారం ఆ రేంజ్ ఫాల్ అనేది వస్తుంది అంటారా? ఆ రేంజ్ ఫాల్ అనేది వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే కరోనాలో కూడా ఇంతకన్నా ఇప్పుడు దానికన్నా తక్కువే పడింది. ఓకే, అంటే దాని ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ప్లస్ ఎప్పుడైతే మనకి అది లాక్డౌన్ అది ఆపేసరికి ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా వెళ్ళింది. అక్కడ 12,000 నుంచి అంటే ఆల్మోస్ట్ 7,000 పడింది. 7,000 నుంచి ఆటోమేటిక్ ఇప్పుడు 26 దాకా వెళ్ళాము. Yes, కంటిన్యూస్ గ్రోత్ అది. సో రీసెంట్ గా కూడా ఇప్పుడు ఎక్కడ నుంచి పడింది 26,500 ఆల్మోస్ట్ 600 నుంచి 22,000 దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చింది. సో అట్లీస్ట్ రికవర్ అవడానికి ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది. అవును. 24,500. సో ఇంకా మేజర్ ఇప్పుడు ఈవెన్ వార్ నడుస్తున్నా గానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నా గానీ రికవర్ అవుతూనే ఉంది మోడ్. ఓకే, ఎంతసేపు కూడా మార్కెట్ అనేది కిందకి వెళ్ళడానికి కనపడట్లా. అవును అంత బిగ్ ఫాల్ జరగడానికి కూడా రీజన్స్ లేవు. ఎందుకంటే వారు ఎంతసేపు చేస్తారు ఎవరైనా. అవును అది ఈవెన్ ఇదే వారు 2023లో మనం యుక్రెయిన్ కి రష్యాకి జరిగినప్పుడు కూడా అది పడింది, మళ్ళీ రికవర్ అయిపోయింది. ఇంకా వార్ అనేది ఒక డైల్యూట్ అయిపోయింది. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, మార్కెట్ కూడా దాని పని అది చేసుకుంటారు. ఓకే సో సేమ్ కేసు ఏంటంటే ఇంకా పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు నా అభిప్రాయం. ఓకే. సో ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 అనేది ఒక 30,000 దగ్గర అక్కడ అటు ఇటు 1-2,000 అటు ఇటు టచ్ చేసే అవకాశం ఉందంట. ఈ ఇయర్ ఎక్కడ టచ్ చేసే అవకాశం ఉందంట? డెఫినెట్ గా టచ్ చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ 2027 కైనా సరే మీరు చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అదంతే 30,000 మేబీ వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ నుంచి బుల్ అంటే బుల్ రన్ అనేది చూడొచ్చు నా ఫీల్. ఓకే, అది సెన్సెక్స్ అయితే ఎంత వరకు మనం ఎక్స్పెక్ట్ సెన్సెక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 75 ఉంది కదా. అవును, ఇంతకుముందు ఎక్కడ నుంచి పడింది మనం చూస్తే ఆల్మోస్ట్ ఎక్కడ 88-89 వెళ్ళిపోయింది. 86 సంథింగ్. 15,000 1 lakh రీచ్ అవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. మోస్ట్ ప్రాబబ్లీ 2027 డిసెంబర్ కల్లా నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అలా 1 lakh దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. నిఫ్టీ ఏమో 30,000కి వెళ్ళొచ్చు. ఇది జస్ట్ మై ఓన్ మీ analysis అభిప్రాయం, నా ప్రకారం. అనాలిసిస్, మా అభిప్రాయం మాత్రమే. ఓకే సో నథింగ్, నో రికమెండేషన్ ఏం లేదు ఇందులో. సెన్సెక్స్ అయితే ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ 1 lakh అని టచ్ అవ్వచ్చు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.